హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకున్న చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చెక్క, లవంగం, ఇలాచి లైట్గా దోరగా ఫ్రై చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 కప్పు, 3/4 కిలో చికెన్కి 1 కప్పు ఉల్లిగడ్డలు ముక్కలు తీసుకోవాలండి. లైట్గా మగ్గించుకోవాలండి వాటిని. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై. ఇది చదువుకునే పిల్లలు, రూమ్లో ఉండే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఎంతో ఈజీగా ఉంటుంది ఇది ఫ్రై చేసుకోవడానికి. కానీ చేసి చూపిస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ మెత్తగా జ్యూసీ లాగా రావాలంటే అండి ఫ్రై, వాటర్లో చికెన్ వేసేసి 1 గంట సేపు కల్లుప్పు వేసి నానబెట్టుకుని తర్వాత శుభ్రం చేసుకుని మనం చికెన్ ఫ్రైకి వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా, చికెన్ కర్రీ చేసినా ఇలాగే శుభ్రం చేస్తానండి. వాటర్లో నానబెట్టి వేసి వాటర్లో నానబెడతాను. కొంచెం కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని చికెన్ వేసుకుని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుంటాం వల్ల మనకి కలుపుకోవడానికి ఫ్రై లాగా ఉంటుంది. కలుపుకోవడానికి రైస్లోకి బాగుంటుందండి, చపాతీలకు బాగుంటుంది. చికెన్ వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుని ఉంటే అందులో వాటర్ వస్తుందండి. అందులో ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ సరిపడగా సాల్ట్, కారం వేసుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి. వాటర్ వచ్చినాయండి, ఇందులో చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేసినాయి. అది ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు కారం, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు కారం, సాల్ట్ వేసుకున్నామండి. ఆయిల్ బయటకు వచ్చిందండి, వాటర్ మొత్తం ఇంకిపోయాక ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు కారం, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ టేస్ట్కి సరిపడంత సాల్ట్, కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కారం మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు. మేము ఎక్కువ తినం, తక్కువ తినమండి, మాకు సరిపడగా మేము వేసుకుంటాం. ఒకసారి చేసి చూడండి, ఇలాగా మీకు కూడా అర్థమవుతుంది. ఎంతో ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేసుకోవచ్చు.
అంత కష్టంగా ఏమి ఉండదు, చేయలేము అని అనుకోకుండా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అండి ఇది. ఒకసారి చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి, చేసుకుని చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం అంత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఆ మసాలా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు లాస్ట్లో వేసుకుని ఫ్రై చేయండి, చాలా బాగుంటాయి. పొడవుగా కట్ చేసుకోవాలండి, పొడవు కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఫస్ట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటే అవి అసలు కనపడకుండా మెత్తగా అయిపోతాయి, అందుకే నేను లాస్ట్లో వేసుకుంటాను. లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ధనియాల పొడి అండి ఇది, గరం మసాలా పొడి 2 స్పూన్లు వేసుకున్నానండి గరం మసాలా పొడి. ఇప్పుడు కొంచెం అంతా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం ఉండేది. అంతేనండి, 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఈ చికెన్ ఫ్రై చేసుకుని చూడండి, నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ అయిన చికెన్ ఫ్రై రెడీ అండి.